మీకు అనిపించింది ఎప్పుడన్నా? అరే! అమ్మాయిలు గూడా ఇంత దారుణంగా ఉన్నారు. అబ్బాయిలకి హ్మ్. ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారని? ఖచ్చితంగా. ఎందుకనిపిచ్చ చెప్పండి? ఎందుకంటే డైరెక్ట్‌గా ఫేస్ చేస్తుండేది నేనే గదా! ఆ! నాకనిపిస్తాయి. యాస్ ఒక అమ్మాయిగా బాయ్ లుక్‌లో ఉన్నారు. మిమ్మల్ని బాయ్ అనుకోని అమ్మాయిలు అలాంటి మెసేజ్‌లు పెడుతుంటే మీకు హ్మ్. అనిపించిందా? అనిపిస్తుంది. ఎందుకనిపిస్తది? ఏంది వీళ్ళు ఇట్లా పెడుతున్నారు అనేది నేనే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటా. నిన్న మీరు ఒక వీడియో జూసి మెసేజ్ జేశారు. నాకు కాల్ జేశారా? ఆ! అది జూసి చాలామంది. ఆ! మళ్ళీ ఇట్లా హెయిర్ స్టైల్స్ ఉన్న వాళ్ళు గూడా నాకు హాయ్ బ్రో. ఓకే. నీ వీడియోస్ సూపరున్నాయి బ్రో అంటారు. బ్రో ఆ! అబ్బాయిలు. ఆ! పబ్బు బౌన్సర్స్ గూడా బ్రో మీ వీడియోస్ సూపరున్నాయి బ్రో. చూసాను. చాలా బావున్నారు. చాలా బా జేశారు. ఇలా బెడుతున్నారు. హ్మ్. అలా రోజుకొక్క మెసేజ్ అయినా నాకు తగులుతది అలాంటిది. మరి మీరెందుకు రివీల్ చేయట్లేదు? నేను అమ్మాయినిరా బాబు అబ్బాయిని నేనింకేం జెప్పాలి? చెప్తా అన్నాను గదా! ఆ! చెప్పినా గూడా వాళ్ళు ఏం అమ్మాయి అంటే అమ్మాయిని ఇష్టపడగూడదా? ఆ! అబ్బాయి అయితేనే ఇష్టపడాలా? ఈ కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే బెటరు. అవును. ఎందుకంటే మోసం జేయరు. ఇంకొక దాని దగ్గరికి పోరు. ఇట్లానే మాట్లాడుతున్నారు వాళ్ళు. నేనైతే ఆ మెసేజ్‌లు చూసుకొని నవ్వుకుంటా ఉంటా. ఎప్పుడైనా కొంచెం లోగా అనిపించినప్పుడు ఆ మెసేజ్‌లన్నీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తానన్నమాట. హుహు. చూద్దాం. ఓకే. మళ్ళీ చూసుకునేది మళ్ళీ కిచకిచకి నవ్వుకుంటా ఉంటాను నేనే. ఓకే. కానీ అట్లాంటి జోలికి అస్సలు అమ్మ